కర్నూలులో యాక్సిడెంట్ సంఘటన దగ్గర ఒక టెంట్ వేశారు, 18 మంది చనిపోయారు, పోస్ట్ మార్టం అది జరుగుతుంది. కానీ ఒక చాలా పెద్ద అప్డేట్ వచ్చింది. నేను ఏదైతే సీసీటీవీ వచ్చిందో దాన్ని బేస్ చేసుకుని పోలీసు వీళ్ళిద్దరు ఎవరు అని డీప్ డౌన్ జూమింగ్ చేసి చూస్తే లక్ష్మీపురం అనే ఏరియా నుంచి శివశంకర్ అనే అబ్బాయి, పక్కన దుగ్గాని అనే ఏరియా నుంచి ఈ ఎర్రిస్వామి. పాట్ లో బస్ తో పాటు ఈ శివశంకర్ శరీరం మనకు దొరికింది కదా, అసలు ఈ ఎర్రిస్వామి ఎక్కడ అని ఆయన ఇల్లు కనుక్కొని ఇంటికి వెళ్ళి అడిగారు. మా ఇంటి దాకా అయితే రాలేదండి, కాకపోతే సెల్ ఫోన్ ఆయన దగ్గరే ఉంది అని చెప్పగానే సెల్ ఫోన్ టౌన్ ట్రేస్ చేస్తే ఆ టైం కి అతని సెల్ ఫోన్ అక్కడే ఉందని తేలింది. అని అతన్ని ట్రాక్ చేసి పట్టుకొని అదుపులోకి తెచ్చి మరీ క్వశ్చన్ చేస్తే ఆయన వర్షన్ ఆయన బయట పెట్టాడు. ఆయన డైరెక్ట్ గా బ్లేమ్ శివశంకర్ మీద తోసాడు. పాయింట్ నెంబర్ 1, నిన్న ఏదైతే ఇంటాక్సికేట్ అయి ఉన్నారు అని డౌట్ పడ్డామో మనం, తాగిన మత్తులోనే యాక్సిడెంట్ జరిగింది. నేను చెప్తున్న మాట కదా, ఎర్రిస్వామి చెప్పిన మాట పోలీసులు. నేను కూడా బైక్ వెనకాల కూర్చున్నాను, బైక్ ఆ డివైడర్ కొట్టినప్పుడు నేను అక్కడే ఉన్నాను. నేను వెళ్ళి శివశంకర్ ని చూశాను, ఆ టైంకి ఆయన చనిపోయాడు. నేను వెళ్ళి బైక్ తీద్దాం అనుకునే లోపల ఫాస్ట్ గా వచ్చే బస్సు ఒకటి, ఒక ప్రైవేట్ బస్సు చూసుకోకుండా బైక్ నెక్కిచ్చేసి ఒక 300 మీటర్ల వరకు అలా వెళ్ళిపోయింది. నేను భయపడి మా ఊరు వెళ్ళిపోయాను. ఇది ఎర్రిస్వామి ఇచ్చిన వాన్మూలం. ఇది ఒక యాక్సిడెంట్ కాదు, 2 ఇన్సిడెంట్స్ కింద మనం చూడాలి అని. స్పీడ్కి వెళ్తున్న బస్సు వరకు, బైక్ డివైడర్ ని కొట్టడం నుంచి వాళ్ళిద్దరు తాగేసి ఉండడం వరకు, ఇది ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఒక యాక్సిడెంట్ జరిగింది.